హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలిప్స్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఈ ఎలిప్స్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఎలిప్స్ మనకు పర్ఫెక్ట్గా వస్తే హైపర్బోలా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హైపర్బోలా ఎలిప్స్ చిన్న ఒక నెగిటివ్ సైన్, అక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ నెగిటివ్ ఉంటుంది. కండిషన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మ్యాక్సిమం చిన్న చిన్న మార్పులతో వచ్చేసింది. మనకి ఎలిప్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే హైపర్బోలా 4 మార్క్స్ కూడా వచ్చినట్టే. సో మ్యాక్సిమం మీకు ఈ టాపిక్ మీద పూర్తిగా గ్రిప్ వచ్చేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏముందో చూడండి. గివెన్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ అసలు మనకి గివెన్ ఈక్వేషన్ ఎలిప్స్ ఎంత ఇచ్చాడు చూడరా. 2x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 8, y² ఈక్వల్ టు 8. దట్ ఇంప్లైస్ ఈ ముందు ఈ 8 తీసుకొచ్చాను అంటే ఎంత అవుతుంది. 2x²/8 ప్లస్ y²/8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. దట్ ఇంప్లైస్ x²/4 ప్లస్ y²/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఉంది. దీని నుంచి మనం a² ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పొచ్చు, b² ఈజ్ ఈక్వల్ టు 8. సో మనం యూజ్ చేయాల్సిన a² ప్లస్ b² అంటే a² వాల్యూ b² వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఏం కావాలో చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ప్యారలల్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ parallel to x minus 2y minus 4 equal to 0. x minus 2y minus 4 equal to 0 అంటే ఏంటి, మనకి x minus 2y minus 4 equal to 0కి ప్యారలల్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు చూద్దాం. దీనికి ప్యారలల్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ కావాలి అంటే ఎప్పుడైనా ఒక స్ట్రైట్ లైన్ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఒక లైన్ ఇచ్చాడు. దీనికి ప్యారలల్గా ఉండే లైను, పర్పెండిక్యులర్గా ఉండే లైను వాడు ఏదైనా అడగవచ్చు. ప్యారలల్ అడిగినప్పుడు కానీ పర్పెండిక్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకున్నాం. ప్యారలల్ ఈక్వేషన్ అనగానే ax ప్లస్ by లీనియర్ పార్ట్ యాజ్రీజ్గా రాయాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఈ పార్ట్ యాజ్రీజ్గా దించాలి. నెక్స్ట్ ప్లస్ k ఈక్వల్ టు 0 రాసుకోవాలి. అంటే ఇక్కడ -c ఉన్నా -5 ఉన్నా, ఇది ఎట్లా -4 ఉన్నా +4 ఉన్నా అసలు ఏమీ లేకపోయినా మనం ఏం రాయాలి, +k యాడ్ చేయాలి. అలాగే ఒకవేళ పర్పెండిక్యులర్ అన్నారు అనుకోండి. ఆ పర్పెండిక్యులర్ అంటే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0 రాయాలి. అంటే ఏం చేయాలి, x కోషెంట్ వైకి రాయాలి, y కోషెంట్ xకి రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంటేనేమో మైనస్ రాయాలి, మైనస్ ఉంటేనేమో ప్లస్ రాయాలి. ఇది ప్యారలల్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ రాసే ప్రాసెస్. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం మనం. సో మనకి మరి x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0కి ప్యారలల్ ఈక్వేషన్ అంటే ఏం రాయొచ్చు. ప్యారలల్ ఈక్వేషన్ అంటే x మైనస్ 2y లీనియర్ పార్ట్ యాజరేజ్గా ఉంచాను. ఏం యాడ్ చేయాలరా, k యాడ్ చేస్తున్నాను. k యాడ్ చేస్తే దీన్ని lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తా. అప్పుడు l ఈక్వల్ టు 1, x పక్కన ఉండేది, m ఈజ్ ఈక్వల్ టు -2, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, k. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ప్యారలల్ అసలు ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ రాస్తాను చూడండి. x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 ఎలిప్స్కి lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైను టాంజెంట్ అయింది అంటే మనం కండిషన్ ఏం రాయొచ్చు అంటారా, n² ఈజ్ ఈక్వల్ టు a² l² ప్లస్ b² m² రాయొచ్చు కండిషన్. అంటే ఇట్లా ఫామ్లో ఉండే ఎలిప్స్కి ఇలా ఫామ్లో ఉండే లైను టాంజెంట్ అయింది అంటే కండిషన్ ఏం రాయాలి, n² ఈజ్ ఈక్వల్ టు a² l² ప్లస్ b² m² రాయొచ్చు. సో మనకి ఇది టాంజెంట్ కండిషన్. ఈ టాంజెంట్ కండిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు లెక్క చేస్తాం. సో మనకి ఇక్కడ టాంజెంట్ అయిందంటే కండిషన్ ఏం రాద్దాం మనం, n² ఈజ్ ఈక్వల్ టు a² l² ప్లస్ b² m². మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టాంజెంట్ కండిషన్. ఈ టాంజెంట్ కండిషన్ లెక్క బేస్ చేసుకొని ఇప్పుడు నేను ప్రాబ్లం చేయబోతున్నాను. n² అంటే ఏముంది ఇక్కడ, k². అదేనమ్మా ఉంది మనకి. n² అంటే ఎంత ఉంది, k². దట్ ఈజ్ ఈక్వల్ టు a² అంటే 4 ఉంది, l² అంటే 1 కాబట్టి 1 రాస్తున్నా, ప్లస్ b² అంటే 8 ఉంది, ప్లస్ m² అంటే -2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది మనకి 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 32 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 36. అంటే k² అనేది 36 అయింది అంటే k ఈక్వల్ టు +or-6 అవుతుంది, +or-6. సో ఇప్పుడు నేను దీని నుంచి టాంజెంట్ ఈక్వేషన్ ఏంటో రాస్తున్నా. టాంజెంట్ ఈక్వేషన్ మనం ఈ k వాల్యూని తీసుకొచ్చి మనం ఎక్కడైతే ప్యారలల్ ఈక్వేషన్లో k రాసామో అక్కడ రాయండి. అంటే ఎంత అవుతుంది,
ఎక్స్ మైనస్ 2y ప్లస్ ఆర్ మైనస్ ఎంతరా 6 ప్లస్ ఆర్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది ఎక్స్ మైనస్ 2y మైనస్ 4కి ప్యారలల్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఇంకోటి రాయాలి. ఇంకోటి ఏంటంటే మనం పర్పెండిక్యులర్ ఈక్వేషన్. సెకండ్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2కి పర్పెండిక్యులర్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. పర్పెండిక్యులర్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ అంటే నీకు ఇందాకే చెప్పాను కదా కండిషన్, ఎక్స్ వై రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఎక్స్ కోషంట్ ఉంటే వైకి వేయాలి, వై కోషంట్ ఉంటే ఎక్స్కి రాయాలి. కాబట్టి ఎక్స్ మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ టు 0. దీనిని కూడా ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఎల్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ ఈక్వల్ టు -1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. క్లియర్? ఎన్ ఈక్వల్ టు కే. మరి టాంజెంట్ అయితే కండిషన్ ఏం రాసాం మనం ఇందాక, ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్, ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. మరి ఇక్కడ ఏముందో చూద్దాం. ఎన్ అంటే ఎంత ఉంది ఇక్కడ, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 4 ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే 8 ఇంటూ ఎం స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ కూడా 1 అవుతుంది. అప్పుడు కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. కే కావాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12. ఇది తీసుకొచ్చి కే ఈక్వేషన్ రాసేయండి. అంటే మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఎంత ఉందిరా, ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 బి ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ x plus y minus 2 equal to 0. This is the perpendicular equation to line. This is the parallel equation to the line. Okay, second problem అంటే చూద్దాం మనం. Find the condition for the line lx plus my plus n equal to 0 to be a tangent అన్నాడు. అదే కదా టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి అంటున్నాడు. టాంజెంట్ అయితే కండిషన్ మనకి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ అంటే ఇచ్చిన టాంజెంట్ ఎలిప్స్ ఏమన్నా చూడరా, గివెన్ దట్ ఎలిప్స్ x square by a square ఇచ్చాడు ప్లస్ y square by b square -1 equal to 0. be an ellipse ఇచ్చి దీనికి ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ రాస్తాను. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x1, y1 to s is equal to 0, s equal to 0 that is equal to మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే s1 equal to 0, s1 equal to 0. s1 ఈక్వేషన్ అంటే దట్ ఇంప్లైస్ దీనికి ఏం రాద్దాం, x(x1) by a square ప్లస్ y(y1) by b square -1 equal to 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ ఫార్ములాకి మారుస్తాను చూడరా, x1 by a square into x plus y1 by b square into y -1 equal to 0. This is the equation 1. సో దీనికి టాంజెంట్ ఏమంటారు మనకి, lx plus my plus n అంటే lx plus my plus n is equal to 0 అనేది టాంజెంట్ అంటున్నాడు. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 and 2 represents same line. 1 and 2 represents same line represent చేస్తున్నాయి అంటే మన కండిషన్ ఏం రాయచ్చమ్మా, దట్ ఇంప్లైస్ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 రాయొచ్చు. రెండు లైన్లు ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే మన కండిషన్ ఏం రాయొచ్చు, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో మనకి ఇక్కడ మరి a1 అంటే ఎంత ఉందిరా, ఇదిగో ఫస్ట్ తీసుకుందాం. అంటే ఎంత, x1 by a square by l దట్ ఈజ్ ఈక్వల్ టు y1 by b square by m దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది అక్కడ, -1 by n. సో ఇది సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు దీని నుంచి నేను కండిషన్ రాయాలి. ఫస్ట్ దీనికి ఈక్వల్ చేస్తాను. ఈక్వల్ చేస్తే ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేద్దాం. x1 by ఇది ఏ స్క్వేర్ ఎల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు y1 by b స్క్వేర్ m అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు -1 by n. సో ఈ ఎల్ పైకి వస్తుంది, ఎం పైకి వస్తుంది. ఇప్పుడు కంపేర్ చేద్దాం. అంటే ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, దట్ ఇంప్లైస్ x1 by a స్క్వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1తో కంపేర్ చేస్తే
ఏమొస్తుందో చూద్దాం. నాకు x1 వాల్యూ కావాలి, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. అంటే x1 ఈజ్ ఈక్వల్ మైనస్ a స్క్వేర్ ఎల్ బై ఎన్. నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేద్దాం రా. y1 బై b స్క్వేర్ m దట్ ఈజ్ ఆల్సో మైనస్ 1 బై n. దట్ ఇంప్లైస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ m బై n. ఈ రెండింటి నుంచి x1 కామా y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందో చూడరా, మైనస్ a స్క్వేర్ ఎల్ బై ఎన్ మైనస్ b స్క్వేర్ m బై n. ఇప్పుడు ఒక ఎలిప్స్ డ్రా చేస్తాను ఇక్కడ. ఈ ఎలిప్స్ డ్రా చేస్తే ఈ ఎలిప్స్కి lx ప్లస్ my ప్లస్ n అనేది ట్యాంజెంట్ అవుతుంది అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం, lx ప్లస్ my ప్లస్ n అంటే ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాను. ఇది ఒక ట్యాంజెంట్ అనుకుంటాను. ఇది lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ పాయింట్ని మనం ఏమనుకుందామంటే x1 కామా y1. ఇప్పుడు x1 కామా y1 అనే పాయింట్ లైన్ మీద ఉందా, ఎలిప్స్ మీద ఉందా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఎప్పుడు రెండింటి మీద ఉంటుంది. అంటే లైన్ మీద అయినా రాయొచ్చు, ఎలిప్స్ మీద రాయొచ్చు. మనం ఎలిప్స్ మీద రాయటం కన్నా లైన్ మీద రాయటం ఈజీ అవుతుంది కదా. కాబట్టి x1 కామా y1 లైస్ ఆన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో l ఇంటూ x అంటే ఏం రాయొచ్చురా, మైనస్ a స్క్వేర్, x అన్నా x1 అన్నా ఒకటే పాయింట్. నెక్స్ట్ a స్క్వేర్ ఎల్ బై ఎన్ ప్లస్ m ఇంటూ మైనస్ b స్క్వేర్ m బై ఎన్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ n ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి, మైనస్ a స్క్వేర్ ఎల్ బై ఎన్ ప్లస్ మైనస్ b స్క్వేర్ m స్క్వేర్ బై l ఇంటూ l స్క్వేర్ బై n ప్లస్ ఈ మొత్తానికి తర్వాత తీసుకుందాం l స్క్వేర్. అంటే ఏమవుతుంది మనకి, మైనస్ a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ మైనస్ b స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తానికి ఎల్సిఎం n అనుకుంటున్నాను అయితే 0 అవుతుంది. సో నేను n స్క్వేర్ మాత్రమే ఇక్కడ ఉంచి దాన్ని తీసుకొస్తాను. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్. సో ఇది మనకి ఎలిప్స్కి lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అనే లైన్ ట్యాంజెంట్ అయితే కండిషన్ ఏం రాయొచ్చు, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్ రాయొచ్చు. ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కావాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనొచ్చు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓకేనా. ఇది జాగ్రత్త గుర్తుపెట్టు. ఇదేమో ట్యాంజెంట్ అయితే కండిషన్, ఆ ట్యాంజెంట్ ఏ పాయింట్ దగ్గర అవుతుందో ఆ పాయింట్ని ఏమంటామంటే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఫార్ములా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇదిగో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ మనకి ఏమి చూడండి, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఓసి, ఎల్ఎల్ఆర్, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్. ఇవి రాయాలి మనం. వీటిలో చూద్దాం, మనకు ముందు అవన్నీ రాయాలంటే మనకి హెచ్ వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలి, ఏ స్క్వేర్, బి స్క్వేర్, ఈ వాల్యూస్ అన్నీ రావాలి. సో ముందు దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి డెరైవ్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్లోకి డెరైవ్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తానో జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి. 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 32y మైనస్ 92 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు ఎలిప్స్ అయినా హైపర్బోలా అయినా ముందు 9x స్క్వేర్ టర్మ్స్ అన్ని ముందు రాసేయండి, మైనస్ 36x. నెక్స్ట్ y స్క్వేర్లు 16y స్క్వేర్ ప్లస్ 32y ఈక్వల్ టు కాన్స్టెంట్ని ఈక్వల్ టు అతను తీసుకొచ్చేయండి, మైనస్ 92 ప్లస్ 92 అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏమీ ఉంచొద్దు, అంటే 9 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అవుతుంది, 4x అవుతుందా, 9 ఇంటూ 4 అనేది కదా 4x అవుతుంది, ప్లస్ ఈ y స్క్వేర్ పక్కన కూడా 16 ఉంచొద్దు, తీసేస్తున్నాను. y స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, y స్క్వేర్ ప్లస్ 2y అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 92. క్లియర్. ఓకే, నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్, అరే ఇక్కడ చిన్న మార్పు చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ దీన్ని 2 ఇంటూ x రాయొచ్చా, మైనస్ 4xని 2 ఇంటూ xగా రాశాను.
మరి ఒకసారి చూడండి, ఇది ఏ స్క్వేర్ అవుతుంది, 2ab అవుతుంది. మరి బి స్క్వేర్ మిస్ అయిందిగా, కాబట్టి -2² + 2² రాస్తా. నెక్స్ట్ +16 ఇంటూ దీన్ని y² + 2 × y × 1 రాస్తున్నాను. చూడండి, a² 2ab ఉంది, మరి b² మిస్ అయింది. కాబట్టి మనం b² మిస్ అయింది అంటే 1² - 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 92. ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, దట్ ఇంప్లైస్ 9 ఇంటూ ఇక్కడ చూడండి, ఈ టర్మ్ ఏముందో చూడండి ఒకసారి, a² - 2ab + b² అంటే ఏం రాయొచ్చు, దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి, x - 2 హోల్ స్క్వేర్, x - 2 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 4. నెక్స్ట్ +16 ఇంటూ ఇదిగో ఈ టర్మ్ చూడండి ఎంత అవుతుంది మనకి, y + 1 హోల్ స్క్వేర్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 92. ఓకే, కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మనం మల్టిప్లై చేయండి, దట్ ఇంప్లైస్ 9 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ 9 ఇంటూ 36 +16 ఇంటూ y + 1 హోల్ స్క్వేర్ -16 దట్ ఈజ్ ఈక్వల్ టు 92. క్లియర్. ఇప్పుడు దట్ ఇంప్లైస్ 9 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ +16 ఇంటూ y + 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 92 ఆల్రెడీ ఉంది, ఈ -36 అటు రాస్తున్నాను +36, ఈ -16 కూడా అటు రాస్తున్నాను +16 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం 144 అయింది, 144. సో ఈక్వేషన్ మొత్తాన్ని 144తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుందా, 9 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ బై 144 +16 ఇంటూ y + 1 హోల్ స్క్వేర్ బై 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో 9 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, దీంట్లో 16 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, దీంట్లో 9 టైమ్స్. అంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది, x - 2 హోల్ స్క్వేర్ బై 16 ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ బై 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇంతవరకు ఫామ్లో డెరైవ్ చేశాను. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి అంటే x - h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b² దట్ ఈజ్ ఈక్వల్ టు 1తో కంపేర్ చేయాలి. ఎప్పుడైనా చూడండి, మనకు వచ్చిన ఎలిప్స్ అదైతే దాన్ని దీంతో కంపేర్ చేయాలి. దీంతో కంపేర్ చేయాలంటే మనకి ఇప్పుడు h, k వాల్యూస్ ఎంత అవుతుంది చూడరా, h, k ఈక్వల్ టు 2, -1 2, -1. నెక్స్ట్ a² ఈజ్ ఈక్వల్ టు 16 అంటే a ఈక్వల్ టు 4 రాయొచ్చు. నెక్స్ట్ b² ఈజ్ ఈక్వల్ టు 9 అంటే b ఈక్వల్ టు 3 రాయొచ్చు. a² b² తెలిసిందనుకోండి, ఈ వాల్యూ కనుక్కోవచ్చు. ఎసెంట్రిసిటీ E అంటే √a² - b² బై a² దట్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు a² - b² బై e² అంటే ఎంత రాయొచ్చు చూడమ్మా ఒకసారి. మనకి వీటిలో a² అంటే ఎంత ఉందో మనకి 16 - 9/16. సో టోటల్గా ఇది ఎంత అవుతుంది మనకి √7. 16 బయటకు వస్తే ఎంత అవుతుంది 4. సో ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు √7/4 వచ్చింది. E ఈక్వల్ టు √7/4. మనం కనుక్కోవాల్సిన దాంట్లో కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ ఎసెంట్రిసిటీ కనుక్కున్నాం. ఇంకేం కనుక్కోవాలి మనం, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోసి అంటే ఏంటి, ఫోసి దట్ ఈజ్ ఈక్వల్ టు h ± ae, k h ± ae, k దట్ ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత ఉందా మన దగ్గర 2 ± a అంటే 4 ఇంటూ √7/4, k అంటే -1. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ± √7, -1. ఇదేంటి మనకి ఫోసి. సో ఫోసి ఒకటి వచ్చేసింది, ఎసెంట్రిసిటీ వచ్చింది. ఇంకా ఏముంది మనకి, సో ఎల్ఎల్ఆర్ that implies LLR అంటే 2b² a 2b² అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b² ఎంత ఉందిరా 9 బై a అంటే ఎంత ఉంది 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 18/4 అంటే ఎంత అవుతుంది మనకి 9/2 అంటే
ఎల్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 9/2 ఎల్ఎల్ఆర్ వచ్చేసింది. దట్ ఇంప్లైస్ ఇంకోటి ఏముందో చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ a/e. x ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత ఉంది 2 ప్లస్ ఆర్ మైనస్ a అంటే ఎంత ఉంది 4/e అంటే √7/4. సో x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని పైకి తీసుకురావచ్చు అని చూడండి. దీన్ని 4/1 రాయొచ్చు ఇంటూ దీన్ని 4/√7 రాయొచ్చు. అంటే ఎంత రాయొచ్చు x ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎంత అవుతుంది 16/√7 లేదంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి రాసుకుంటూ రావచ్చు √7 లేదా ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ ఇలా ఆపేసినా పర్లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ అంటే ఫార్ములా, ఇది ఫోసి అంటే ఫార్ములా. సో మనకి ఈ వాల్యూస్ వాడు ఏదైనా అడగచ్చు, ఈ వాల్యూస్ని బట్టి మనం జాగ్రత్తగా రాసుకుంటూ రావాలి. సో మనం ముందు ఇదంతా కాదు ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, కంపేర్ చేయాలి. a² b² ఈ వాల్యూ తర్వాత 4ch వాల్యూ ఇవి తీసుకొస్తే వాడు ఏ అడిగినా రాసుకుంటూ రావచ్చు. ఒక్కోసారి దీంట్లోనే ఏ డాష్ అడుగుతాడు అంటే మేజర్ యాక్సెస్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే 2a. మైనర్ యాక్సెస్ అడగవచ్చు 2b, b డాష్ ఈజ్ ఈక్వల్ టు 2b ఇది కూడా అడగవచ్చు, గుర్తుపెట్టుకుంటారండి. సో ఈ 6 వాల్యూస్ బేస్ చేసుకొని ఇలాంటి మోడల్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ సెంటర్ 4c అండ్ ఎల్ఎల్ఆర్ మేజర్ యాక్సెస్ అండ్ మైనర్ యాక్సెస్ టు ద ఎలిప్స్ అని ఇచ్చాడు, టు ద ఎలిప్స్. సో లెక్కలో మనకి మైనర్ యాక్సెస్ అని ఇచ్చాను కానీ నేను ఇక్కడ ఎలిప్స్ అని రాయలేదు. కారణం ఏంటి అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎలిప్సో కాదో మనం ఎలా క్యాచ్ చేయాలి. వాడు ఎలిప్స్ ఇస్తాడా హైపర్బోలా ఇస్తాడా మనకు తెలియదు, కానీ వాడు ఇచ్చింది ఎలా క్యాచ్ చేయాలి మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కూడా మొదలు పెడతా ఉంటుంది. సో ఎప్పుడైనా x² y² రెండు కోషెంట్లు సమానంగా ఉన్నవి అంటే అది సర్కిల్, లేదు సర్కిల్ కాదు. ఓకే, ఇప్పుడు 3x² + y² ఉంది, కోషెంట్ సమానంగా లేవు అంటే మనకి ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి ఏదవుద్ది అంటే ఈ 3x² y² మధ్యలో కానీ పాజిటివ్ సైన్ ప్లస్ ఉంటే అది ఎలిప్స్, ఒకవేళ కానీ మైనస్ ఉంటే అది హైపర్బోలా అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం. మనకి ముందు దాన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేద్దామా. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ 3x² నెంబర్ 1 3x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మారుస్తున్నాను. 3x² మైనస్ 6x ప్లస్ y² మైనస్ 2y ఈ +5 నాటి తీసుకొస్తే -5 అవుతుంది. క్లియర్, ఇంతవరకు చూస్తే నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఈ 3 పక్కన అంటే x² పక్కన 3 అనే కోషెంట్ ఉండకూడదు, కామన్ తీయాలని మీకు ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను. సో x² మైనస్ ఏమవుతుందా 2x ప్లస్ y² పక్కన మరి ఇక్కడ ఏం లేదుగా కామన్ తీయడానికి. ఏం కామన్ తీయాలి అంటే ఏమొస్తే అది తీయాలి, ఏం లేదుగా మరి అప్పుడు 1 తీద్దాం. అప్పుడు ఏమద్దాం మనం y² మైనస్ 2y దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ 3 ఇంటూ x² మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ x ప్లస్ ఒక్క నిమిషం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. a² 2ab ఉంది, b ప్లేస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని యాడ్ చేయండి, 1ని సబ్ట్రాక్ట్ చేయండి. ప్లస్ 1 ఇంటూ y² మైనస్ 2 ఇంటూ y ఇంటూ 1 అంటే +1² మైనస్ 1² దట్ ఈక్వల్ టు 5. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ ఈ టర్మ్ ఏముందో చూడరా మనకి 3 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 1² అంటే 1 కాబట్టి 1 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ y² ఇది ఎంత అవుతుంది మనకి y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 5. క్లియర్. ఇప్పుడు మనం లెక్కలో టోటల్గా ఈక్వేషన్ మొత్తాన్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం ఒకసారి. సో 3 ఉంది, y² ఉంది, ఇక్కడ ఎంత అవుతుందా దట్ ఇంప్లైస్ x మైనస్ అంటే 3 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, 3 ఇంటూ -1 అంటే -3 అవుతుంది, రైట్. నెక్స్ట్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, -1 అవుతుంది, ప్లస్ 5. నెక్స్ట్ 3 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు
5 -1 -3 మొత్తం ఎంత అవుతుంది మనకి -4, ఇటు వస్తే +4 అవుతుంది. సో త్రోట్ ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి 9తో, అంటే టోటల్ ఇది ఎంత అవుతుంది మనకి 9. 3 × x - 1 హోల్ స్క్వేర్ బై 9 ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ బై 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని x - 1 హోల్ స్క్వేర్ బై 3 రాయొచ్చు ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ బై 9 రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుందంటే ఖచ్చితంగా ఇది ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి వచ్చిందంటే ఫార్ములాస్ ఏముంటాయో చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాం మనం. x - 1 హోల్ స్క్వేర్ బై 3 ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ బై 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఏ లెస్ దాన్ బి ఉంది. ఇప్పుడు దీన్ని నేను కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే ఫస్ట్ దట్ ఇంప్లైస్ ఏం కనుక్కోవాలి చూడరా, ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ కావాలంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ కావాలి, ఏ వాల్యూ బి వాల్యూ. వీటిలో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై, అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయాలి. ఇది ఎసెంట్రిసిటీ అవుద్ది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఉందనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి ఉందనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. దట్ ఇంప్లైస్ అంటే మనం ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక్కోవాలంటే ఏం రాద్దాం మనం, ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత ఉంది మనకి 9 - 3 బై 9 అంటే ఎంత అవుతుంది మనకి 9 అంటే 6 రూట్ 6 బై 9 అవుతుంది. రూట్ 6 బై 9 అంటే దీన్ని 2/3 రాయొచ్చు, అంటే √2/√3. ఎసెంట్రిసిటీ వాల్యూ √2/√3. సో దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేశాను. మనకి ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది, ఈ ఈజ్ ఈక్వల్ టు √2/3 ఈ వాల్యూ. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనకి, సెంటర్ అంటే ఏంటి, సెంటర్ ఈజ్ ఆల్వేస్ h, k. హెచ్ అంటే ఎంత ఉన్నట్టు మనకి 1, k అంటే ఎంత ఉంది 1, అంటే 1, 1. నెక్స్ట్ ఏముంది 4c రాయాలి. థర్డ్ వన్ 4c ఫార్ములా కావాలి. 4c ఫార్ములా కావాలంటే ఇది ఫాము డిఫరెంట్గా ఉంది కాబట్టి దీనికి 4c కావాలంటే మనకు ఫార్ములా ఏంటి, h ప్లస్ ఆర్, అంటే h, k ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఒకవేళ కానీ ఇది గ్రేటర్ దెన్ అయింది అనుకోండి, h ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, కే అయ్యేది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు h అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ కే. h, k అంటే కూడా ఎంత అవుతుంది మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ బి అంటే ఎంత ఉందిరా, బి స్క్వేర్ అంటే 9 అంటే బి ఇంటూ 3, ఈ అంటే √2/√3. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది చూడరా, ఎల్ఎల్ఆర్. ఈ ఫామ్లో ఉందంటే ఎల్ఎల్ఆర్ 2a² బై బి. 2a² అంటే ఏం రాయొచ్చు, 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 3 బై బి అంటే ఎంత రాయొచ్చామో మనకి 3, రెండు క్యాన్సిల్ చేస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ స్క్వేర్ అంటేనే 3, బి అంటే 3 అవుతుంది కాబట్టి 2 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం రాద్దాం చూడండి, మేజర్ యాక్సెస్ అంటే 2b అవుతుంది. మేజర్ యాక్సెస్ అంటే 2b అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2b అంటే 2 ఇంటూ బి అంటే ఎంత ఉందిరా మనకి 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 6. నెక్స్ట్ సిక్స్త్ వన్ మైనర్ యాక్సెస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2a. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే √3 అవుతుంది, √3. కాబట్టి టోటల్గా ఎంత అవుతుంది 2√3. సో మనకి ఈ వాల్యూస్ వస్తే అంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ ఫార్మేషన్లో డెరైవ్ చేసిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగో లెక్కని ఈ ఫామ్లోకి మార్చుకోవటం తెలియాలి. మార్చుకున్న తర్వాత 4c కానీ ఎసెంట్రిసిటీ కానీ ఎల్ఎల్ఆర్ ఈ ఫార్ములాస్ అనే మనకు ఐడియా వస్తే ఇదిగో ఈ ఫార్మేషన్ చూడంగానే మీకు గుర్తు రావాలి. x - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు లెస్ దెన్ అయిందా గ్రేటర్ దెన్ అయిందా చూసుకోవాలి. లెస్ దెన్ ఉంటే ఫార్ములా, గ్రేటర్ దెన్ అయితే ఇంతకుముందు చేసిన ప్రాబ్లం చూసుకుంటూ రావచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మోస్ట్ అయితే ఇక్కడ మనకు చూడండి
ఇఫ్ ద నార్మల్ ఎట్ వన్ అండ్ ఆఫ్ ద ఎలిప్స్ అన్నాడు. ఫస్ట్ మనకి గివెన్ దట్ అసలు ఈక్వేషన్ ఏమి చూద్దాం. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్. ఈ ఎలిప్స్ ఈక్వేషన్కి మనం నార్మల్ గీయాలి. నార్మల్ గీయాలంటే ఒక్కసారి చూడండి, ఒక్కసారి నేను ఎలిప్స్ గీస్తున్నాను. దీనికి ఇది ట్యాంజెంట్ అనుకుంటాను, ఓకేనా. ఈ ట్యాంజెంట్ అనుకుంటే ఇక్కడ ఫోకస్ ఉంది. ఈ ఫోకస్ అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఉందనుకుందాం. దీన్ని దీన్ని ఎల్ డాష్ అనుకుంటే దీని కోఆర్డినేట్స్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ అంటే లాటెస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్ ఇది అవుతుంది. ఇదే కోఆర్డినేట్లో వచ్చిందనుకోండి ఎక్స్ పాజిటివ్ ఉండి వై నెగిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటాడు, ఇది ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ ఇప్పుడు నార్మల్ ఏమంటాడు, లాటెస్ రెక్టమ్ గుండా పాస్ అవుతూ వన్ ఎండ్ ఆఫ్ ద మైనర్ యాక్సెస్ గుండా పాస్ అవ్వాలంటాడు. దీని కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి 0, -b అవుతుంది. అంటే టోటల్గా ఇప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్ దీన్ని ఏం చెప్పొచ్చు మనం, ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి, నార్మల్. ఈ నార్మల్ ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. మరి నార్మల్ ఈక్వేషన్ ఏంటి అసలు, ద ఈక్వేషన్ ఆఫ్ the normal to ellipse, the equation of the normal to ellipse x square by a square plus y square by b square equal to 1 కి నార్మల్ ఈక్వేషన్ అనగానే మనకు గుర్తుపడుతుంది a square x by x1 minus b square y by y1 that is equal to a square minus b square. మోస్ట్ ఇంపార్టెంట్ నార్మల్ ఈక్వేషన్ ఎలిప్స్కి ఇది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఇప్పుడు కండిషన్ ఏంటి, ఈ నార్మల్ అనేది ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుందంటే ముందు చూద్దాం, ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 అంటే ముందు ఎల్ఆర్ అంటే లాటిస్ రెక్టమ్ గుండా పాస్ చేస్తున్నాం. అంటే ఎంత, ఏఈ కామా బీ స్క్వేర్ వై బై ఇది ఎంత అవుతుంది మనకి సెకండ్ పాయింట్ బీ స్క్వేర్ బై ఏ గుండా పాస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అరే అబ్జర్వ్ చేయమ్మా, ఇది ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది మనకి, ఏఎక్స్ బై ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వై పైకి వస్తుంది. అంటే ఎంత అవుతుంది, మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అంటే ఈ నార్మల్ ఈక్వేషను ఈ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ గుండా పాస్ అయిన తర్వాత ఇక్కడ దాకా రాకముందు ఇలా మారింది. ఇప్పుడు 0, b గుండా కూడా పాస్ అవుతుంది, అవునా. విచ్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ 0, -b 0, -b దీని గుండా పాస్ అవుతుందంటే ఈక్వేషన్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 రాయొచ్చు బై ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ ఏ ఇంటూ ఈ అంటే ఎంత అవుతుంది మనకి, -b వై అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇదే కదా మనకి మిగిలింది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ ఏం మిగిలిపోయింది చూడరా, ఏ ఇంటూ 0 అంటే 0 కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మనకి మిగిలిపోయిన ఈక్వేషన్ అది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం ఏమన్నా కన్వర్ట్ చేయొచ్చో చెక్ చేసుకోవాలి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ రాయొచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నా. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అయింది కదా, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు వైపులా మనం మల్టిప్లై చేస్తాను. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అంటే దీనిలో క్యాన్సిల్ చేయొచ్చుగా. క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంది ఇంకా, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ స్క్వేర్ ఉంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇది ఎంత అవుతుంది మనకి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్. మరి ఈ బీ స్క్వేర్ మనం ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, 1 మైనస్ ఈ స్క్వేర్, 1 మైనస్ ఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాను. ఈ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ స్క్వేర్ అయినప్పుడు ఇది e⁴ అవుతుంది కదా, e⁴ క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే మనకి మిగిలిపోయింది ఎంతమ్మా,
1 మైనస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 4 దీని నుంచి తీసుకొస్తాను చూడండి ఈ పవర్ 4 ప్లస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ పవర్ 4 ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఈ బీ స్క్వేర్ ప్లేస్లో ఇది రాశాను బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ బీ స్క్వేర్ ప్లేస్లో కూడా ఇది రాసుకుంటూ వచ్చాను, అంటే దీని ప్లేస్లో ఇది రాశాను. సో గుర్తుపెట్టుకోవాలి బీ స్క్వేర్ అంటే ఏం రాయాలి మనం ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో దీని తర్వాత హైపర్బోలా చెప్తాను, రిడక్షన్. డైలీ ఏదో ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.